హీరోపై అభిమానం నిజామాబాద్ జిల్లాలో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్లెక్సీ కడుతూ ఉండగా విద్యుత్ షాక్తో ప్రభాస్ అభిమాని ప్రాణాలను కోల్పోయాడు. నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన పవన్ హీరో ప్రభాస్ కు వీరాభిమాని. ఇవాళ తన అభిమాన నటుడు పుట్టినరోజు కావడంతో ఫ్లెక్సీని స్తంభానికి కట్టేందుకు పవన్ ప్రయత్నించాడు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే పవన్ ప్రాణాలు విడిచాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విఘ్నేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. విఘ్నేశ్వర్, చెప్పండి, ఈ ఘటనపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, చాలా విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కావచ్చు, లేదా ఎవరైనా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా వివిధ రకాల సందర్భాల్లో ఈ బర్త్డేస్ కావచ్చు, రకరకాల ఆడియో ఫంక్షన్స్ సందర్భంగా ఈ ఫ్లెక్సీలు కట్టడము, బ్యానర్స్ లాంటివి కట్టే సందర్భంలో ఇట్లాంటి సభలకు వెళ్ళినప్పుడు కూడా మనం గతంలో ఇట్లాంటి సంఘటనలు చూసాం, చనిపోవడం లాంటివి. నిజామాబాద్ లో కూడా ఇప్పుడు ఇవాళ అదే సంఘటన చోటు చేసుకుంది. అభిమానంతో ఫ్లెక్సీ కడదామని అతను సొంతంగా ప్రశాంత్ అనే అబ్బాయి 19 సంవత్సరాల యువకుడు, యూత్ అబ్బాయి చాలా అభిమానంతో ఆ ఫ్లెక్సీ కట్టి ప్రయత్నం చేశాడు. నిజామాబాద్ లోని కులాంగ్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కు ఉన్న తీగలు, విద్యుత్ తీగలు అతనికి టచ్ అయ్యాయి. వెంటనే షార్ట్ సర్క్యూట్ వచ్చింది. పెద్ద ఎత్తున షాక్ వచ్చి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అతను చనిపోయాడు. కుటుంబంలో కూడా విషాదం నెలకొంది. నిజామాబాద్ లో కూడా అయ్యే పాపం అని అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అభిమానం విషయంలో ఇట్లాంటి ప్రాణాలు పోవడం కరెక్ట్, సరైన విషయం కాదు. జాగ్రత్తలు పాటించాలా. ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, విద్యుత్ లైన్లు కావచ్చు, ఇవన్నీ చూసుకోవాలా. అదొకటి. దాంతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరగాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, థ్యాంక్ యూ విఘ్నేష్.